పొలిటికల్ పార్టీలలో బీజేపీ స్టైలే వేరు. ఎన్నికలు ఎక్కడైనా రాష్ట్రం ఏదైనా బీజేపీ ప్లాన్ మాత్రం పక్కాగా ఉంటుంది. ఒకసారి టార్గెట్ సెలెక్ట్ చేసుకుందంటే తగ్గేదే ఉండదు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ ఊహించని వ్యూహాలతో దూసుకుపోవడే కమలం స్టైల్. ఇదంతా ఉత్తరాదిలోనే, దక్షిణాదిలో మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోతుంది బీజేపీ. అందుకే ఏదేమైనా సరే దక్షిణాదిలోనూ దంచి కొట్టాలని డిసైడ్ అయింది కాషాయ పార్టీ. అందుకోసం తెలంగాణ వేదికగా సరికొత్త పావులు కదుపుతూ నయా వ్యూహ రచన చేస్తుంది. మిషన్ 90ని పక్కకు పెట్టేసిన కమలనాథులు టార్గెట్ 5 అంటున్నారు. తెలంగాణలో డీలా పడిన బీజేపీ. కన్నడ రిజల్ట్ తర్వాత కమలానికి కలిసి రాని కాలం. కమలం నేతలో జోష్ నింపుతున్న అధిష్టానం టార్గెట్ 5 టాస్క్ పూర్తి చేసేలా కసరత్తు. వారానికి 5గురిని కమలం గూట్లో చేర్చే ప్రయత్నం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ఫోకస్. ఇతర పార్టీలు అసంతృప్తులు లాగేందుకు ప్రయత్నాలు. తెలంగాణలో కీలకంగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి. పాత పరిచయాలతో ప్రతి ఒక్కరిని పలకరిస్తున్న కిరణ్ కుమార్. ఈ మధ్య కమలానికి కాలం కలిసి రావటం లేదనే చెప్పవచ్చు. కొన్నాళ్ల క్రితం వరకు దూకుడుగా కనిపించిన తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దూకుడును తగ్గించింది. దీంతో కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు మారాడు. పాత కాపు పోయి కొత్త కాపు వచ్చాడు. కానీ పార్టీలో ఊపు లేదు. దీంతో పార్టీ హైకమాండ్ కొత్త ప్లాన్ వేసింది. పార్టీలో చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారానికి కనీసం 5గురు నేతలైనా కండువాల కప్పాలని టార్గెట్గా పెట్టుకుంది. ఒకేసారి చేరికలు కాకుండా నిత్యం చేరికలు ఉండేలా చూడాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కమలం నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తారని భావించారు. కానీ ఆయన హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో మిగిలిన నేతలు కమలం వలవేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు పార్టీలోకి లాగే పనిలో పడ్డారు రాష్ట్ర నేతలు. ముఖ్యంగా ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు టార్గెట్ చేసింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్కు చెందిన 3 మాజీ ఎమ్మెల్యేలు, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కమలం పెద్దలతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. గతంలో కీలకంగా ఉండి టికెట్లు రాక, రాబోయే ఎన్నికల్లో టికెట్లు రావని డిసైడ్ అయిన నేతలు పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో బీజేపీ ఉందట. అలాంటి వారితో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీ పార్టీలోకి చేరారు. ఆయన ఏపీ వ్యవహారాలపై ఫోకస్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తెలంగాణను టార్గెట్ చేశారు. తను సీఎంగా పనిచేస్తున్నప్పుడు తనకున్న పరిచయాలు ఉపయోగించుకుంటూ నేతలు పార్టీలోకి ఆకర్షించే పనిలో పడ్డారు. పలువురు మాజీ మంత్రులతో ఆయనే నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చేరికలకు సంబంధించి పార్టీ హైకమాండ్ కూడా నేరుగా ఆయనతోనే మాట్లాడుతున్నట్లు సమాచారం. అటు అంగబలం, ఇటు అర్ధబలం ఉన్న 15 మంది నేతలు కిరణ్ కుమార్ రెడ్డితో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల కాంగ్రెస్లోకి వెళతారని ప్రచారం జరిగిన ఓ పెద్ద నేత కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగే స్థాయిలో నేతలు లేరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికిప్పుడు నేతలు తయారు చేయలేరు. కాబట్టి ఇతర పార్టీలో కాస్త పేరున్న, జనానికి కాస్తో కూస్తో పరిచయం ఉన్న నేతలు తన వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం కూడా లేదు. కాబట్టి ఆపరేషన్ కమలం జోరుగా సాగుతోంది. వరుసగా నేతలు చేర్చుకోవడం ద్వారా ప్రజల్లో బీజేపీపై చర్చ జరిగేలా చూడాలని భావిస్తోంది. మరి బీజేపీకి ఈ టార్గెట్ 5 వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే.